పాపమునకు వేరైన వాడు, పాపముతో ఏమీ సంబంధం లేనివాడు, పాపమునకు వ్యతిరేకి, పాపమును ఒప్పుకోడు, పాపమును ద్వేషిస్తాడు, పాపమును అసహించుకుంటాడు, పాపమునకు ఆపోజిట్లో ఉంటాడు, ఎదురుగా ఉంటాడు, వ్యతిరేకంగా ఉంటాడు, పాపముతో కలిసిపోడు, పాపమును ఎదిరిస్తాడు అని చెప్పకనే చెప్పినట్టు. ప్రత్యేక యెహోవా పరిశుద్ధుడు 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 అనే పదం వాడారు అంటే అని చెప్పకనే చెప్పినట్టు. దేవుడు పరిశుద్ధుడు 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 అంటే ఆయన పాపంతో ఏమాత్రం రాజీ పడడు, ఏ కొంచెం పాపాన్ని కూడా ఒప్పుకోడు, పాపమునకు వ్యతిరేకి అని చెప్పకనే చెబుతున్నట్టు. అంతకుమించి యెషయాకి ఏమైనా వాళ్ళు ప్రసంగాలు చేశారా? యెషయాకి ఏమైనా వాళ్ళు ప్రసంగాలు చేశారా? అబ్బాయి నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు అపవిత్రమైన జీవితంలో ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు అలా ఉన్నావని యెషయాకి వాళ్ళు ఏమైనా ప్రసంగాలు చేశారా? ఉన్నాడో వాళ్ళు చెప్పుకుంటున్నారు. సైన్యములకు అధిపత్యగా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉంది అని ఈ పదాలు ఎప్పుడైతే ఆయనకి వినపడ్డాయో వెంటనే దేవుడు పరిశుద్ధుడైతే మరి నేనెవరిని అన్న ప్రశ్న తలెత్తింది అతనికి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన యందు పాపం ఎంత మాత్రమూ లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. మరి దేవుడు పరిశుద్ధుడై ఉన్నప్పుడు ఆయన సేవకునిగా, ఆయన పాత్రగా మరి నా స్థానం ఏంటి, నా స్థితి ఏంటని, దేవుడు పరిశుద్ధుడు, నా ప్రభు పరిశుద్ధుడు, నా రాజు పరిశుద్ధుడు అయితే మరి నా సంగతి ఏంటని వెంటనే తనలో చూసుకున్నాడు. నంబర్ 1. నంబర్ 2, తన ప్రజల వైపు కూడా చూశాడు. ఎందుకంటే ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్త తన పక్షమున మరియు ప్రజల పక్షమున దేవుని ముందు నిలిచేవాడు. దేవుడు పరిశుద్ధుడు అంటే ముందు నా బతుకేందని చూసుకున్నాడు. సో దేవుని ముఖకాంతికి మనం సమీపించినప్పుడు మొట్టమొదట మన రహస్య జీవితం మనకు ఓపెన్ అవుతుంది. రెండవది మన కర్తవ్యం, మన బాధ్యత ఏంటో కూడా మనకు గుర్తొస్తుంది. యోగ్యత, మన అనర్హత గుర్తొస్తుంది, మన కర్తవ్యం ఏంటో కూడా మనకు గుర్తొస్తుంది. ఇది ఇక్కడే కాదు, మండుచున్న పొదలో మోషేకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా ఇదే జరిగింది. మోషేకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా ఇదే జరిగింది. మొట్టమొదట మోషే తన అయోగ్యతను ఒప్పుకున్నాడు. రెండవది కర్తవ్యము బోధించబడిన వాడై కార్యోన్ముఖుడై ప్రజల్ని రక్షించడానికి బయలుదేరాడు. ఇలానే ఉంటుంది అక్కడ కూడా. కొండ మీద కనపడవచ్చు, బండ మీద కనపడవచ్చు, ఏదన్నా మట్టి గొట్ట మీద కనపడవచ్చు, కానీ మండుచున్న పొదలో కనపడ్డాడు. దాని అర్థం ఏంటో తెలుసా? అగ్ని పవిత్రతకు గుర్తు, పరిశుద్ధతకు గుర్తు. దేవుని పరిశుద్ధత అగ్ని వంటిది. అగ్నికి మైల అంటించగలమా? అగ్నికి మురికి పట్టించగలమా? అగ్నిని మనం కలుషితం చేయగలమా? నీళ్ళని కలుషితం చేయగలం, పండ్లని, ఆహారాన్ని కలుషితం చేయగలం, ఏ వస్తువునైనా కలుషితం చేయగలం, కానీ అగ్నిని కలుషితం చేయలేం. కలుషితం చేయడానికి దానిలోకి ఏదైనా విసిరితే అది కూడా కాలి బూడిదైపోయింది తప్ప అగ్ని మాత్రం దేని చేత మైలపరచబడదు. పరచబడుతున్న పొదలో దేవుడు మోషేకి ప్రత్యక్షమైన దాని వెనక ఆంతర్యం అదే. అగ్నిలో కనపడ్డాడు. వెంటనే మోషేని తన పనికి పిలిచినప్పుడు మోషే తన అయోగ్యతను ఒప్పుకున్నాడు. ఇది నిర్గమాకాండం 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది మీకు అందరూ. ఈ 2 చోట్లే కాదు, ఇంకా మరికొంతమంది భక్తులు కూడా అంతే కనపడ్డాడు. వాళ్ళు అంతే ఒప్పుకున్నారు. గ్రంథం కూడా మీరు చూడగలిగితే, నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచున్నాను, నేను బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. మిగిలిన పాపాలన్నీ ఒక ఎత్తు, నోటితో మనం చేసే పాపము ఒక ఎత్తు. ఇది నేను చెప్పలా, బైబిలే చెప్పింది. పాపాలన్నీ ఒక ఎత్తు, మనం నోటితో చేసే పాపము ఒక ఎత్తు. మనం నోటితో చేసేటువంటి పాపమే సర్వ శరీరానికి మురికినంటించిందంట. నాలుక, మన నోరే మన సర్వ శరీరానికి మురికినంటించిద్దని నేను కాదు, యాకోబు చెప్పాడు. పత్రిక 3వ అధ్యాయము 5. పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. కొంచెము నిప్పు చాలు అడవి మొత్తం తగలేయటానికి. నాలుక అగ్నియే. అద్దుగో చూడండి, నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరం. ఈ మాట మరి ఏ అవయవాన్ని గురించి కూడా మాట్లాడాల. అక్కడ నుండి నేను కూడా నేర్చుకుంటా. పాప ప్రపంచము అనే టైటిల్ మరి ఇక ఏ అవయవానికి చెప్పలా, ఓన్లీ నాలుకకు మాత్రమే చెప్పాడు. మన శరీరములో లేదా మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. సర్వ శరీరమునకు మాలిన్యము, మురికి మన భాషలో చేత చిచ్చు పెట్టబడుతుంది అన్నాడు. నాలుక నరకానికి పోయిద్ది అంటే మిగిలిన శరీరం యాడికి పోయిద్ది అని అర్థం. ఏమంటే మీ నాలుక నరకానికి పోతే మీరు ఏడుంటారు? నరకంలో వేసేసి మిగిలిన శరీరాన్ని పరలోకం తీసుకుంటాడని ఎక్కడ ఉందా? నాలుక ఎక్కడుందో నీ మిగిలిన హోల్ బాడీ అక్కడే ఉంటుంది. చక్రమునకు చిచ్చు పెట్టినటువంటి నాలుక
చివరికి నరకములో చిచ్చు పెట్టబడిద్దట. దానికి తీవ్రమైన విషయం ఇది. ఇప్పుడు చెప్పండి, యెషయా ఒప్పుకున్న పాపం అంత చిన్నది కాదు. ఇంకొక నిరూపణ కూడా చూపిస్తాను నేను. పిచ్చి పిచ్చి మాటలు, మూర్ఖపు మాటలు, పనికి మాలిన మాటలు, అసహ్యత నిండిన మాటలు, చెడుతనానికి ప్రేరేపించే మాటలు, దేవునికి వ్యతిరేక్తంగా వ్యవహరించే మాటలు, ఈ మాటలది పెద్ద కేసు సార్. ఇంకా చెప్పాలంటే మిగిలిన కేసులన్నిటికీ ఈ కేసే కారణం. అసలు ఇదే మాట యాకోబులా అంటాడు, ఒకడు తన నాలుకను కంట్రోల్ చేయటం అనేది కానీ సాధన చేయగలిగితే వాని సర్వ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవటానికి వానికి శక్తి వచ్చింది అంటాడు. నీ బాడీ మొత్తం కూడా కంట్రోల్ చేయాలి, నియంత్రించుకోవాలి అనే ఆశ నీకుందా? నీ సర్వ శరీరాన్ని స్వాధీనంలో పెట్టుకోవాలన్న ఆశ నీకుందా? అట్లయితే సమాధానం ఇదే. నీ నాలుకను ఫస్ట్ సాధన చేయి, నోరు కంట్రోల్ చేసుకోవటం మొదలుపెట్టు, టోటల్ బాడీ కంట్రోల్లో ఉంటుందని. నేను కాదు, యాకోబే చెప్పాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ మాట యందు తప్పని ఎడల. ఇక్కడ మెయిన్గా ఏం చెప్తున్నాడంటే, ఆ వచనాన్ని చాలాసార్లు మీరు చదివి ఉంటారు, మళ్ళీ ఒక్కసారి మీకు ఆ విషయంలో స్పష్టతనిస్తా. మనమందరము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అన్నాడు. అనేక విషయాలంటే చాలా సంగతుల్లో మనం సరళత నుండి తప్పిపోతున్నాం. అసలు ఈ తప్పిపోవటాలన్నిటికీ కూడా కారణం ఏంటంటే, ముందు మాటని కంట్రోల్ చేసుకోలేకపోవటం. చాలా విషయాల్లో మనం తప్పిపోతున్నాం. ఆ తప్పిపోయిన అనుభవాలు మనకు రాకుండా ఉండాలంటే మెయిన్గా మనం మాట యందు తప్పకుండా ఉండాలి. మనం మాటను కానీ కంట్రోల్ చేసుకోగలిగితే ఇక అనేక విషయాల్లో తప్పిపోతున్నాం అన్న మాటకి ఛాన్సే లేదన్నాడు. అది దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడే. అది సంగతి. ఒక వ్యభిచార పాపానికైనా, కొట్లాట పాపానికైనా, ఆఖరికి ఏ పాపానికైనా ముందు మనం నోరు వాడతాం. చూడండి, ఒక స్త్రీ పురుషుడిని శోధించాలన్నా, పురుషుడు స్త్రీని శోధించాలన్నా, ఆదికాండంలో హవ్వని సర్పం శోధించిన నోటితోనే. చూడండి, మీరు చాలా అందంగా ఉన్నారండి. ఏంటోనండి బాబు, మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి అసలు నాకు నిద్ర పట్టట్లేదండి. కళ్ళు మూసినా మీరే కనపడదు, కళ్ళు తెరిచినా మీరే కనపడదు. ఎక్కిస్తాడు వీడు. అదే టైపులో స్త్రీ జంటను గురించి, పురుషుని గురించి మాట్లాడితే ఇక వీని కూడా ఆకర్ష. అవునా? పాపానికి ముందు కళ్ళు ఒకవేళ చూసి ఆకర్షింపబడినా మాటతో ముందు వ్యవహారాన్ని మొదలు పెడతాడు. అది పాయింట్. చూసి పాపం చేసేవాడు ఎవడున్నాడు? సోదరు, అర్థమైందా? కళ్ళతో చూసి ఆకర్షణకు గురై చిన్నగా మాటలు కలుపుతాడు. స్త్రీ అయినా పురుషుడైనా అక్కడ పాపానికి దారి ఏర్పడుతుంది. జస్ట్ చూసి మాటలతో పని లేకుండా పాపం చేసే ఛాన్స్ ఉందా? అనుకుందాం, ఉందా? ఎట్లా కుదురుతుంది సార్? మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి యొక్క ఆంతర్యం దొరుకుద్ది మనకి. మాటల్లోనే దొరికేది మెతక, లేకపోతే కొంచెం టెంపరా, మనకు బుక్ అవుతారా బుక్ అవరా అనేది వేగు చూడాలంటే ముందు మాటలే. మీరేందండి ఇంత చక్కగా ఉన్నారు అంటే, నా చక్కదనంతో నీకెందుకురా సైతాన్ మొహవాడా, చెప్పుది బాబోయ్ తేడాగా ఉంది నాయనోయ్ అని కలవరపోయి ఆ మధ్య లేకుండా పోతాడు. అవునా? మీరేందోనండి అసలు ఇంత చక్కగా ఉన్నారు, అసలు ఇంతవరకు మీలాంటి అసలు ఆ సౌందర్యాన్ని అలాంటి రూపాన్ని చూడలేదంటే. అవునా? అలానా? ఏంటోనండి అందరూ అలానే అంటూ ఉంటారు. అనా అనుకో, అవుట్. ఇక వాడు ఎక్కడైతే నువ్వు బెండ్ అయ్యో అదే భజన చేస్తుంటాడు. బాబోయ్ అసలు నాకు కళ్ళు మూసినా మీరే, కళ్ళు తెరిచినా మీరే. అసలు ఏంటోనండి నాకు ఏదో అయిపోతుందండి, మొత్తం నేను ఏదో అయిపోయేటట్టున్నానండి. అవునా? అవుట్. ఆ మాటల్లోనే అవతలవాడు చిక్కించుకుంటాడు. ఒక స్త్రీ పురుషుని పట్టిన, పురుషుడు స్త్రీని పట్టిన ముందు మాటల దగ్గర నుంచే స్టార్ట్ అయ్యిద్ది. ఎంతమంది ఒప్పుకుంటారు? చిచి మీరు పరిశుద్ధులు. కాలంలో పురుషులకి వెళ్ళి చూసి అంటున్నానమ్మో, మళ్ళీ మీకెళ్ళి చూసి అన్నారు వందనాలమ్మా. నేను మా బ్రదర్స్కి వెళ్ళి తిరిగి అంటున్నాను. మాటలతో చూడండి, ఇద్దరు కొట్లాట జరగాల, చూసి కొట్టుకుంటారు ఎవరన్నా ఒట్టి పుణ్యానికి. ఖచ్చితంగా 4 వాడాల్సిందే. అవతలోడు ఇబ్బంది పెట్టాడు అనుకో, వాడిని కలిసి తీసుకోవాలి, ఇద్దరు కొట్టుకోవాలా. ఒక్కొక్కడు ఉంటాడు, వాడు ఏందో అనుకుంటుంటాడు వాడు అని వీడు అంటాడు. వెంటనే వాడికి అర్థమైంది వీడు వాడి గురించి అంటున్నాడు. వెంటనే వాడు కొంతమంది ఉంటారు అని ఇంకో రెండు మాటలు వేస్తాడు అదనంగా దూషణ. వెంటనే ఈడు ఇంకా 4. వెంటనే ఇక ఇద్దరు ఎదురెదురు పడతారు.
అది కాదురా ఇది కాదురా అట్రా ఇట్రా అని చెప్పని ఇక నోటితో వాగి 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 ఇక వాళ్ళ ఆయుధాలు తీసుకొని కొట్టుకుంటారో తలకాయలు బాగలు కొట్టుకుంటారో ఇదంతటికి మొట్టమొదట ఎక్కడ స్టార్ట్ అవుతాయా? అది కొట్లాటకి నాలుకే, పాపానికి నాలుకే. ఆఖరికి మాంత్రిక విద్య చేసినా కూడా నాలుగుతోనే మంత్రం చదవాలి వాడు. వాడి విద్య వర్కౌట్ కాదు. మరి వాడు చేసే పనులన్నీ వాడు ఒట్టిగా చేసి ఊరుకుంటే కాదు. వాడు దయ్యాన్ని ఉపాసించాలంటే, సైతాన్ని ఉపాసించాలంటే, వాటిని పిలుచుకోవాలంటే వాడు కూడా నాలుకే. మంత్రము కూడా మాటతోనే మొదలవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు ఏ పాపం చేయాలన్న మొట్టమొదట నాలుక. నరహత్య కూడా నాలుకే. కాబట్టి ఆయన అంటాడు, అనేక విషయాల్లో తప్పిపోతున్నాం, దాని అంతటికీ కారణం నాలుకరా. నాలుక విషయంలో మనం కానీ కంట్రోల్ చేసుకోగలిగితే, సాధన చేయగలిగితే, తప్పిపోకుండా మనల్ని మనం భద్రం చేసుకోగలిగితే, కొద్దిగా వాగుడిని తగ్గిస్తే, పనికిమాలిన మాటలు కొంచెం కంట్రోల్ చేసుకుంటే, టోటల్ బాడీ మొత్తం కూడా లైన్లో ఉంటుంది అన్నాడు. సామెతల్లో అంటాడు, మౌనంగా ఉండేవాడు జ్ఞానిగా ఎంచబడతాడని. నేను చాలా తెలివి తక్కువ ఉండండి, జనమంతా మా ఇంట్లో కూడా నన్ను సోదోడు అంటారు, మరి పిచ్చోడు అంటారు అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటే, మా ఇంట్లో నన్ను పిచ్చిది అంటారు అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటే, మీకు ఒక సూత్రం సొలొమోను చెప్తున్నాడు సామెతల్లో. ఏంటంటే, మీ ఇంట్లో ఎటుగూడి నీ రంగు బయటపడింది కాబట్టి బయట వ్యక్తులతోనైనా మౌనంగా ఉండు. నువ్వు మాట్లాడనంత వరకు వాళ్ళకి దొరకవు. నువ్వు నిన్ను గురించి గందరగోళం అయిపోతుంటారు. నువ్వు మాట్లాడావా, నీ అవగాహన ఏంటో, నీ సబ్జెక్ట్ ఏంటో, నీ జ్ఞానం ఏంటో, నీ తెలివేంటో ఆ మాటల్లో బయటపడిద్ది. వెంటనే అవతల నిన్ను కమాండ్ చేయటం మొదలు పెడతారు. లేదా వాళ్ళకి మించిన జ్ఞానిగా నువ్వు కానీ కనబడేటట్టయితే వాళ్ళు నీకు లోబట్టడం మొదలు పెడతారు. కొద్దిగా వాళ్ళకి ఏదైనా ఈజీగా చిక్కావనుకో, నీ మీద పెత్తనం చేయటం మొదలు పెడతారు. ఈ గొడవంతా ఎందుకు అనుకుంటే, బయట వాళ్ళ ముందు, కొత్త వాళ్ళ ముందు మౌనంగా ఉండు, అంతే. చెప్పాను, గుర్తుందా?